చాలామందికి డిగ్రీ చదివేటప్పుడో, పీజీ చదివేటప్పుడో, అకాడమిక్స్ చదివేటప్పుడే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచన స్టార్ట్ అవుద్ది. కానీ అదంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తే గనక, ఒక్కసారి డిగ్రీ గాని, పీజీ గాని అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తే యావరేజ్‌న 3 సంవత్సరాలు పట్టుద్ది సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి. డిగ్రీతో పాటు స్టార్ట్ చేస్తే గనక ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటదనమాట. మనకి ఎర్లీ బిగినింగ్ అడ్వాంటేజ్ ఉంటది. అయితే అకాడమిక్స్‌తో అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే డిగ్రీ చదువు, పీజీ చదువుతో అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా, సేమ్ క్యాంపస్ అట్మాస్ఫియర్‌ని ఎంజాయ్ చేస్తూ, గ్రాడ్యుయేషన్ ఎంజాయ్ చేస్తూ, ఆ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ, అంటే స్టూడెంట్ లైఫ్‌తో ఉంటూనే అకాడమిక్స్‌తో ఎటువంటి విధంగా కాంప్రమైజ్ కాకుండా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతే బావుంటుంది అనే ఆలోచన చాలా మందిలో ఉంటది. మనందరికి తెలుసు సివిల్స్‌లో రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంతో పాటు సివిల్ సర్వీసెస్‌లో కరెంట్ అప్డేట్స్ కూడా ఉండాలి. న్యూస్ పేపర్ రీడింగ్ కావచ్చు ఇవన్నీ. వీటన్నిటితో పాటు సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యాక మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మంచి రైటింగ్ స్కిల్స్ కావచ్చు. వాటన్నిటితో పాటు సమాజం పట్ల కొంత అవగాహన ఉండాలి. సమాజం పట్ల అవగాహన అంటే అసలు ఒక విలేజ్ లెవెల్‌లో, గ్రామ స్థాయిలో, పంచాయతీ లెవెల్‌లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటది? జిల్లా స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటది? దాంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉదాహరణకి రాకెట్స్ ఎలా లాంచ్ అవుతాయి? వాటన్నిటితో పాటు ఒక ట్రైబల్ ఏరియా ఎలా ఉంటది? ఇవన్నీ గమనిస్తూనే ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎలా ఉంటది?